వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. 100వ రోజు అక్షయ శ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అల్పాహారాన్ని అందజేశారు. కర్నూలు నగరంలోని స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పట్టణ నిరాశ్రయులు వసతి గృహంలోని వృద్ధులకు మరియు రోడ్ సైడ్ ఉన్న అనాథలకు రోజువారీ కార్యక్రమంలోనే భాగంగా ప్రత్యేకంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అక్షయ శ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత నాగార్జున వారి స్వచ్ఛంద సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మేము రోజు నిరాశ్రయులకు అల్పాహారాన్ని అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ రోజు రాముడు పుట్టినరోజు సందర్భంగా కార్తిక్ వారి సహకారంతో మా అక్షయ ఫౌండేషన్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అల్పాహారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మా సేవలు దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలని వారు కోరారు. వారి తరపున మేము స్వచ్ఛందంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ శ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు. మరి మేము అక్షయశ్రీ ఫౌండేషన్ నుంచి డైలీ రోడ్ సైడ్ ఉన్న పీపుల్స్కి, అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఎవరు లేని అవతాతలకు టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు 100వ రోజు కాబట్టి దాదాపుగా 200 మంది దాకా మేము టిఫిన్ ఇవ్వడం జరిగింది. సో మాకు ఇంతవరకు సహకరించినటువంటి దాతలకు, అదేవిధంగా ఇక మీదట సహకరించబోయే దాతలకు మా అక్షయశ్రీ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నా యొక్క టీం మెంబర్స్కి, ఫౌండేషన్లో ఉన్నటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో చేయాలని చెప్పి దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మా యొక్క అక్షయశ్రీ ఫౌండేషన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2016 నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక 7 మెంబర్స్ దాకా ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పనిచేసుకుంటూ మాకు వచ్చినటువంటి శాలరీస్లలో కొంత భాగం తీసి మేము ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము చేసే సేవను బట్టి కొంతమంది దాతలు ముందుకు వచ్చి బర్త్డే ఫంక్షన్స్ కానీ, పెళ్లి రోజులు ఫంక్షన్స్ కానీ, రకరకాలుగా వాళ్ళ ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పడం ద్వారా మేము వాళ్ళకి ఈ విధంగా సర్వీస్ చేయడం జరుగుతుంది. దాదాపుగా రోడ్ సైడ్ ఉండే పీపుల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడికి ఎవరు రారు కాబట్టి డైలీ ఇక్కడ ఇస్తాము. కొత్త బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, పాత బస్ స్టాండ్లో కావచ్చు, కర్నూలు సరౌండింగ్లో ఎక్కడెక్కడైతే రోడ్ సైడ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళందరికీ ఇస్తూ, ప్లస్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నిరసరాయులకు ఖచ్చితంగా ఇస్తాం. ఈరోజు రాముడు గారు అనే ఆయన బర్త్డే సందర్భంగా కార్తిక్ అన్న గారి టిఫిన్ పెట్టడం జరిగింది. సో ఇటువంటి మంది మాకు సహాయం చేయడం వల్ల మేము ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మాకు ఎవరైనా దాతలు ఉంటే రాబోయే రోజులలో మాకు సహకరిస్తారని నేను కోరుచున్నా. నా పేరు కే నాగార్జున, అక్షయశ్రీ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. మా మొబైల్ నెంబర్ వచ్చేసి 8179884553. సో దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించగలరని మేము ప్రార్థిస్తూ, మేము ఇంకా రాబోయే రోజులలో ఎక్కువ మందికి ఈ ఒక పూటనైనా కడుపు నింపాలి అనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మాకు సహకరించగలరని మనస్ఫూర్తిగా మా టీం మెంబర్ అందరి తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు అక్షయశ్రీ ఫౌండేషన్లో ఉదయం పూట టిఫిన్స్ ఇవ్వడం 100 డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి, ఇక్కడ నిరభ్యాసులకి, నిరస్యరాసులకి, ఆశ్రమాల్లో చిన్నపిల్లలకి చదువు పరంగా గాను, వాళ్ళ హెల్త్ పరంగా గాను అన్ని విధాలుగా మేము వాళ్ళకి సహకరిస్తున్నాము. ఇలాగే మేము ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాము. వీటన్నిటికీ సహకరించగలరని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు జే సలోమి, అక్షయశ్రీ ఫౌండేషన్లో వాలంటీర్. నా పేరు నందిని, అక్షయశ్రీ ఫౌండేషన్లో వాలంటీర్. ఈ 100 డేస్ టిఫిన్ సక్సెస్ఫుల్గా